జనవరి 18న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. అది కూడా ఆదివారముతో కూడి వస్తుందండి. చాలా చాలా శక్తివంతమైనదండి. ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు 2 నిమిషాల్లో మీ దరిద్రం పోయి కోట్లు వచ్చి పడతాయన్నమాట. మీ సుడి తిరిగి మీకేంటంటే గనక మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు. వేప చెట్టుని దేవతా వృక్షంగా పరిగణిస్తాం కాబట్టి వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల మనకు మంచి జరుగుతుందండి. మన జీవితంలో మనకు నష్టాలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అయితే వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడాలన్నా, వాటన్నిటి నుంచి కూడా మనం బయటికి రావాలన్నా సరేనండి, ఖచ్చితంగా మీరు ఏంటంటే పరిహారం చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ఏంటంటే కనుక చేయటం వల్ల మీ జీవితమే మారిపోతుంది. ఎందుకంటే కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య నుంచి కూడా మీకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలన్నమాట. అంటే మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుంది, కాకపోతే ఈ అమావాస్యకు కొంచెం శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది అతీత శక్తివంతమైనది కాబట్టి ఎవరైతే ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం పూర్తిగా మారిపోయి వారికి అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చండి. ఈ పరిహారాన్ని అయితే అస్సలు వదులుకోకుండా చేసుకోండి. అలానే కాకుండా వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల మనము అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడతామండి. మానవ జీవితంలో గ్రహ దోషాలు, జాతక దోషాలు, అనేక రకాల ఇబ్బందులు, దిష్టి దోషాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా. వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావాలంటే ఈ పరిహారం చేయాలన్నమాట. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు ఆదివారంతో కూడి అమావాస్య వస్తుందండి. ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం, ఇదందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఆదివారం అమావాస్య వచ్చింది కదా, దీన్ని అతిపెద్ద అమావాస్యగా పరిగణిస్తారు. ఎప్పుడైతే ఆదివారం అమావాస్య వస్తుందో దానికోసం అండి చెప్పాలంటే ఈ మునులు కావచ్చు, సాధువులు కావచ్చు, సిద్ధులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వేచి చూస్తారనమాట. ఆ రోజు చేసుకునే పరిహారం కావచ్చు, ఆ రోజు చేసుకునే పని కావచ్చు, ఖచ్చితంగా సిద్ధిస్తుందని, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని, మన జీవితాన్ని మారుస్తుందని భావిస్తూ ఉంటారనమాట. ఇలాంటి రోజు కోసం చాలా మంది కూడా ఏంటంటే గనక వేచి చూస్తూ ఉంటారండి. తొందరగా మనకి నరదిష్టున్నా సరే తొందరగా పోతుందన్నమాట. ఏదైనా ఎఫెక్ట్ ఉన్నా సరేనండి తొందరగా తొలగించుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా అండి మీరేంటంటే ఈ పనిని చేయండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను కూడా మీరు చూస్తారనమాట. ఆ ఫలితాలను మీరేంటంటే చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అయితే అమావాస్య రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. నియమాలు పాటించకపోతే ఏంటంటే కనుక మీ జీవితం అంతా కూడా కష్టాలమయం అయిపోతుంది. కష్టాల కూబిలో పడిపోతారు. కష్టాలు ఏంటంటే కనుక మిమ్మల్ని చుట్టుముడతాయని చెప్పొచ్చు. అందుకే ఏం చేయండి అంటే కనుక అమావాస్య రోజు అండి మనం ఉదయం లేస్తాం కదా, లేచిన తర్వాత ఖచ్చితంగా అమావాస్య రోజు ఇంటిల్లి పాది స్నానం చేయాలండి, తల స్నానం చేసుకోవాలి. చాలామంది కూడా ఏంటంటే అమావాస్య రోజు స్నానం చేయకపోతే ఏమవుతుంది అనుకుంటారు, కానీ అలా చేయకండి. ఇప్పుడు కూడా ఈ అమావాస్యనే కాదు, కొంతమందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. అమావాస్య రోజు స్నానం చేస్తే మంచిది. స్నానం చేసే నీటిలో ఉప్పురాళ్ళు వేసుకొని చెయ్యండి. అంటే రాక్ సాల్ట్, కల్లుప్పు అంటాం కదా, ఆ ఉప్పురాళ్లను వేసుకొని స్నానం చేయండి. ఇప్పుడు మనం ఒక బకెట్ నీళ్లు తీసుకుంటే అందులో 1 స్పూన్ అంత ఉప్పుని వేసుకొని స్నానం చేసామనుకోండి, చాలా మంచిది. ఎందుకంటే ఆ ఉప్పు ఉంటుంది కదా, నెగిటివిటీని తీసేస్తుంది అనమాట. మనలో ఏంటంటే పాజిటివిటీని తీసుకొచ్చి నెగిటివిటీని మొత్తం తీసేస్తుంది. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తలస్నానం ఏంటంటే ఉప్పు నీటితో చెయ్యండి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. నల్లటి వస్త్రాలు ఇలాంటివి ధరించకూడదు. నలుపు జీవితంలో శని తీసుకొస్తుంది కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. ఇక ఈ రోజు ఏంటంటే కనుక మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఇది పడేయమని చెప్పాం కదా, అయితే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అంటే మీ ఇంటికి దగ్గరగా ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి మీరు ఏంటంటే కనుక వెళ్ళేటప్పుడే 2 యాలకులు తీసుకుని వెళ్ళండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, దరిద్రాన్ని తీసేస్తాయి, అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయి. అలానే కాకుండా మన జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి 2 యాలకులు తీసుకుని వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప చెట్టుని 3 సార్లు తాకి వేప చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసేసి చేతిలో పట్టుకొని మీకుండే దరిద్రాలు, బాధలు, గ్రహదోషాలు ఇవన్నీ కూడా చెప్పుకోండి. అలా చెప్పుకొని మీ జీవితం అంతా కూడా మారి మీకు సంవత్సరం అంతా కూడా చక్కగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైఫ్లో మీరు అంటే ముందుకు వెళ్ళాలనేసి సంకల్పం చెప్పుకొని ఇక తల చుట్టూగా 11 సార్లు తిప్పి ఆలకులు ఏంటంటే అక్కడ అంటే వేప చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఈ విధంగా చేయటం వల్ల, ఇలా మీరు ఆచరించడం వల్ల మంచి రిజల్ట్ని చూస్తారు. ఇది ఎవరైనా చేయొచ్చు. దరిద్రంతో బాధపడేవారు, ధనం రాక ఇబ్బంది పడేవారు, అనేక రకాల కష్టాల్లో పడిపోయేవాళ్ళు, కష్టాలున్నాయని బాధపడేవారండి, ఎవరు చేసినా కానీ ఫలితాలు అయితే రావటం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారనమాట. చిన్న పరిహారమే, కాకపోతే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆచరించవచ్చు. అదే ఇంకొకటి ఏంటంటే అమావాస్య రోజు ఇప్పుడు
చెప్పి ఇంకొక పరిహారం చేయండి. మనకు గాలి సోకినా అలానే కాకుండా భూతపేత పిశాసాలు పట్టి మనని పీడిస్తున్నా మన మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగినా సరేనండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెంలో మీరు గుర్తు పెట్టుకోండి, ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, ఒక స్పూన్ అంత కల్లుప్పు, అలానే కాకుండా కోడిగుడ్డు మీద ఇంటూ మార్కు వేసేసి చక్కగా పెట్టుకొని, ఇప్పుడు మీకు ఎవరో ఏదో చేయించారు, అది ఎవరు చేయించారో మాకు తెలియదండి, కానీ మాకు అమావాస్య వస్తే పడనే పడదండి, చాలా ఇబ్బందులు కలుగుతాయండి, బాధలు కలుగుతాయండి, అమావాస్య మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి, ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కావచ్చు. అలానే కాకుండా మేము ఎక్కడికో వెళ్ళామండి అనుకోకుండా, అక్కడ మాకేం తాకిందో కూడా మాకు తెలియదు, కానీ మాకు అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి అని బాధపడతారు. అంటే ఏది కూడా మన లైఫ్లోకి చెప్పి రాదు, ఏది కూడా మన లైఫ్లోకి ఏంటంటే కనుక చెప్పి వస్తే మనం దాన్ని రానివ్వం కదండి. అందుకే ఏదైనా సరే చెప్పకుండా వస్తుంది. ఈ గాలి ధూళి ఇవన్నీ కూడా మనం నమ్ముతాం. కొంతమంది వీటిని ఉట్టి మాటలని కొట్టి పారేస్తారు, కానీ అలాంటి వాళ్ళు నమ్మకండి, చేసుకోకండి. ఒకవేళ మీరు నమ్మితే మాత్రం నమ్మకంతో చేయండి. పరిహారం చేసిన తర్వాత మీరే అంటారండి, నిజంగా అండి మాకు చాలా చక్కగా ఉపయోగపడిందండి, చాలా బాగా చెప్పారండి, అసలు మా జీవితం మారిందండి, ఈ యొక్క పరిహారం వల్ల, ఇది చేసుకోవటం వల్ల మాకు మంచి జరిగిందండి అని మీరే అంటారనమాట. అంత చక్కగా పనిచేస్తుంది. ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము, అత్యంత శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మనకు మంచి జరుగుతుంది. మీరు అనుకోవచ్చు కోడిగుడ్డు ఎందుకండి అంటే కనుక, కోడిగుడ్డు అండి అతీత శక్తివంతమైనదండి. కోడిగుడ్డు ఏంటంటే కనుక చెడుని తీసేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అసలు కోడిగుడ్డు మనకు ప్రోటీన్ ఇస్తుంది, మనం తింటాం, కానీ దానివల్ల పరిహారం వల్ల ఎంత మేలు జరుగుతుందంటే కనుక అంత మేలు జరుగుతుంది. బయటికి వెళ్ళి వేలు ఖర్చు పెట్టి మనం చేయించుకుంటాం, అంటే చెడు తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకుంటాం, యంత్రాలు వేయించుకుంటాం, ఇవన్నీ చేస్తాం కదా, దానికంటే రెట్టింపుగా ఈ కోడిగుడ్డు అనేది పనిచేస్తుంది అనమాట అండి. దీని గురించి చాలా మందికి తెలియదు, కోడిగుడ్డు గురించి. కాకపోతే కోడిగుడ్డు అతీత శక్తివంతమైనదండి. కాబట్టి మీరేంటంటే కనుక కోడిగుడ్డుని ఖచ్చితంగా తీసుకోండి. ఇంకా రాళ్ళ ఉప్పు మనం ముందే చెప్పాం కదా, నెగిటివిటీని తీసేస్తుంది, దిష్టిని తీసేస్తుంది, చెడుని దూరం చేస్తుంది. ఆవాలు ఏంటంటే కనుక చెప్పాలంటే అండి, ఆవాలు తంత్ర మంత్ర యంత్రానికి సంబంధించినవి అనమాట. ఇంకా ఏంటంటే మనలో ఏంటంటే చెడుని తీసేయడానికి ఈ యొక్క ఆవాలు అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి ఆవాలతో ఈ విధంగా చేసుకుంటే మంచిది. 3 కలుపుతున్నాం, అందులో అతీత శక్తి ఏర్పడుతుంది. మన మీద గాలున్నా ధూళున్నా ఎవరైనా ఏదైనా చేయించినా, మనకు చేతబడి చేయించినా, దాని నుంచి మనం బయటపడాలనుకున్నా సరేనండి, పళ్ళెంలో పెట్టి తల చుట్టూ 11 సార్లు తిప్పి ఒక కవర్లో వేసి కోడిగుడ్డు పగలకూడదు. కోడిగుడ్డు కనుక పగిలిందనుకోండి, మీరు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కోడిగుడ్డు పగలకుండా చక్కగా ఏంటంటే కనుక కవర్లో పోసేసి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వదిలేసి ఇంకా వచ్చేయండి. ఇలా కనుక చేసుకుంటే మంచి ఫలితాలు అయితే మీరు చూస్తారు. మంచి ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు. ఇది మీరు ఇంట్లో చేసుకున్న తర్వాత కూడా అండి, పిల్లల ముందు అయితే చేయకండి, ఎందుకంటే మనది వాళ్ళకు తాకుతుంది. ఎందుకంటే మళ్ళీ మన పిల్లలే కదండి, అలా అని వేరే వాళ్ళ పిల్లలు కూడా తాకాలని చెప్పట్లేదు. కాకపోతే కొంచెం అంటే ఇలా మీకు మనకి వాకిళ్ళు ఉంటాయి కదా, ఇంట్లో నుంచి బయటికి వాకిళ్ళు అంటే ఇలా మనకు ఉంటాయి కదండి, వాకిల్లోకి వరండా అంటాం, అలా వచ్చేసి అక్కడ చేసుకోండి. అలా కుదరకపోతే మిద్దె పైన అండి, అంటే డాబా పైన అనమాట, అక్కడ అయినా సరే చేసుకోండి. బాల్కనీస్ ఉంటే అక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకైతే వాకిళ్ళు ఉంటాయి కాబట్టి వాకిట్లో ఎవరు చూడకుండా చేసేసుకుని కవర్లో పోసేసి మొత్తం కూడా కోడిగుడ్డు పగలకుండా అంటే పడేసి వచ్చుతాం కదా. వచ్చిన తర్వాత కూడా మీరు పిల్లల్ని ఎత్తుకోవటం కానీ, ఇంట్లోకి డైరెక్ట్ వెళ్ళటం కానీ ఇలా చేయకండి. కాళ్ళు చేతులు అంటే కడుక్కోండి, అంటే కడిగేసుకోండి. ఇంకా తర్వాత వచ్చేటప్పుడు అంటే వస్తూనే మీరు ఎవరితోనైనా మాట్లాడి ఇంటికి రండి. అలా చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా, అది చేశాం కదా పరిహారం అంతా, అది మన వెంట రాకుండా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే అది మన వెంటే మళ్ళీ వస్తూ ఉంటుంది. అంటే అక్కడ పెట్టేసి మనం ఒక బై మిస్టేక్లో వెనక్కి తిరిగి చూడం అన్నట్టుగా ఏముండదు. చూసినప్పుడు ఏంటంటే కనుక అది మన వెనక వచ్చినట్టు మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా రాకుండా ఉండాలంటే కనుక ఎవరితోనైనా సరే బయట మాట్లాడి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. వీళ్ళుంటే దుస్తువులు కూడా మార్చుకోవచ్చు, కుదరకపోతే నార్మల్గా కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుందండి. అలా చేసేసుకొని ఇంటికి వచ్చేస్తే ఇంకా ఆ రోజుతో మీకు బాగుంటుంది. కానీ ఒక నిద్రపోతేనే మీకు తెల్లారి తెలుస్తుందన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి పరిహారం చేసుకోండి. చాలా చాలా శక్తివంతమైనదండి, చాలా అద్భుతంగా మీకు అంటే పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది, ఇబ్బందులు ఉండవు. అనేక రకాల ఇలాంటి తాంత్రిక పరిహారాల నుంచి మీరు బయటపడతారు. అద్భుతంగా ఈ పరిహారం అనేది మీకు సిద్ధిస్తుందని కూడా శాస్త్రాలు చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించేసి రిజల్ట్ అనేది పొందండి. చాలా పవిత్రమైన పరిహారంగా కూడా అంటే పరిగణించబడుతుంది. ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము, అతీత శక్తివంతమైనది. మనం బయటికి వెళ్ళి పరిహారాలు చేయించుకుని ఇలాంటివే చేస్తారు. దానికి బదులు మన చేతులతో మనం చేసేసుకుని చక్కగా రిజల్ట్ అనేది పొందొచ్చు అనమాట. అందుకే అమావాస్య రోజు ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి. ఇక అమావాస్య రోజు ఆవుకు ఇది పెట్టండి. ఆవుకి ఇది పెడితే 7 ఏళ్ల దరిద్రం పోతుంది, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆవును పూజించిన, ఆవుకు ఆహారం పెట్టినా, ఆవుకి ఏంటంటే కనుక ఈ రోజు ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలు తినిపించినా మంచి జరుగుతుంది. జీవితం అన్న తర్వాత కష్టము, నష్టము, సుఖము, దరిద్రము, దుఃఖము ఇవన్నీ కూడా మన లైఫ్లో ఉంటాయి. ఇవి ఉంటేనే మన లైఫ్ ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఉండే దానికంటే కూడా ఎక్కువగా ఉన్నాయి
ఉన్నాయనుకోండి, అప్పుడు మన లైఫ్ కాదది, మన కష్టాల జీవితం అనమాట. ఇంకా మన అంటే దరిద్రమంత జీవితం ఇంకెవరిది ఉండదనమాట. మనంత దరిద్ర జీవితం ఇంకెవరికి ఉండదనమాట. ఎక్కువగా ఉన్న కష్టాలు నష్టాలు మనకు ఇబ్బందులే, ఎక్కువగా ఉన్నా మనకు బాధలే కదా. అయితే మనకు ఎక్కువగా ఉండకూడదు, ఇవన్నీ కూడా తొలగిపోవాలి, మాకు మంచి జరగాలి, అందరిలాగా మేము కూడా జీవించాలనుకునేవారు ఆవుకి ఇది పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక 7 ఏళ్ల దరిద్రం పోతుందన్నమాట, కోటి జన్మల పుణ్యం వస్తుందండి. అందుకే మీరు ఏం చేయనంటే గుర్తుపెట్టుకోండి, ఆవుకు ఇప్పుడు చెప్పే ఆహార పదార్థాలు పెట్టండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారని మనందరికీ తెలిసిందే అండి, ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. గోమాతని నుదుటి భాగాన అమావాస్య రోజు ఎవరైతే తాకుతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ధనవర్షం కురుస్తుంది. ఎందుకంటే మానవ చేతి యొక్క అంటే చేతుల్లో అరచేతుల్లో ధనరేఖలు ఉంటాయన్నమాట. అవి ధనరేఖలు సరిగ్గా లేకపోయినా, ధనరేఖలు మూసుకుపోయి ఉన్నా, ధనరేఖలు ఏంటంటే కనుక మీకు అనుకూలించకపోయినా ధన సమస్య విపరీతంగా ఏర్పడుతుంది. అందుకే ముఖ్యంగా అమావాస్య రోజున ఎవరైతే అరిచేతితో నుదుటి భాగాన తాకిన వారికి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం అనేది జరుగుతుందన్నమాట. మీరు నుదుటి భాగాన ఖచ్చితంగా తాకండి. అలా తాకిన తర్వాత ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేసే వీలుంటే ఆవు చుట్టూ ప్రదక్షిణ చెయ్యండి. లేదు మాకు ప్రదక్షిణలు చేసేంత వీలు లేదంటే చేయకండి, కానీ చేసే వీలుంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, మంచిది. అలా చేసేసిన తర్వాత ఆవుకు ప్రత్యేకించి ఇప్పుడు చెప్పి ఆహార పదార్థాలు పెట్టుకోండి. ఏమీ లేదండి, ఇప్పుడు మనం చెప్పాలంటే కనుక పచ్చగడ్డి ఉంటుంది కదా, పచ్చగడ్డి మన చేతులతో మనం పట్టుకొని ఆ తర్వాత ఆవుకు పెడుతున్నాం కాబట్టి మన దరిద్రం పోతుందన్నమాట. అంతెందుకండి, మీ జీవితంలో ఎప్పుడు దుఃఖాలే అనుభవిస్తున్నారు అనుకోండి, అప్పుడు అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక టమాటాలను తినిపించండి. టమాటాలను తినిపిస్తే కూడా మంచిదండి, ఆ దరిద్రం అనేది పోతుంది. అలానే కాకుండా ఇబ్బందులన్నీ కూడా పోతాయన్నమాట. కొన్ని దుఃఖాలు ఉంటాయి కదా, ఆ దుఃఖాలు దూరం కాక మనం ఎంతో బాధపడతాం, మనం ఇబ్బంది పడతాం కదా. అయితే దుఃఖాలు పోవాలంటే కనుక మీరేం చేయనంటే కనుక వంకాయలను పెట్టండి. వంకాయలు ఏంటంటే ఆవుకు పెడితే దుఃఖం పోతుంది. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ చెప్పాలంటే మీకండి ముఖ్యంగా అయితే బెల్లంతో కూడిన ఆహారం పెడితే ఏంటంటే మనకు మంచి జరుగుతుందండి. బెల్లంతో కూడిన ఆహారం మనం చాలాసార్లు చెప్పాము, చాలా వీడియోస్లో కూడా మనం చెప్పుకున్నాము. బెల్లంతో కూడిన ఆహారం ఆవుకు పెడితే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. అందుకే మీరు బెల్లంతో కూడిన ఆహారం మాత్రమే ఆవుకు పెట్టండి. అంటే ఇప్పుడు మనం బొబ్బర్లో రాత్రికి నానబెట్టి బెల్లం వేసి ఉడకబెట్టి ముద్దలాగా చేసేసి ఆవుకు పెట్టొచ్చు. ఆ శనగల్లో కూడా కలిపేసి పెట్టుకోవచ్చు. అలా కుదరదండి మాకు పెట్టడం అంటే. బియ్యం పిండి అందరి ఇళ్లలో ఉంటుంది కదా, వరి పిండి అంటాం, బియ్యం పిండి అంటాం కదా మనము. ఆ పిండిని తీసుకొని అందులో మీరేంటంటే చక్కగా గుర్తు పెట్టుకోండి, బెల్లం నీళ్ళు పోసి ముద్దలాగా అంటే పిసకండి, ముద్దలాగా చేయండి. పిండిని పిసికి ఇలా ముద్దలాగా చేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఆవుకు తినిపించండి. ఆవు తినేటప్పుడు మనం సంకల్పం చెప్పుకోవాలి, మాకు ఫలానా కష్టం ఉంది, ఇబ్బంది ఉంది, బాధలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మాకు పోవాలి, మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, మా జీవితం మారాలి, మాకు ఇబ్బందులు ఉండకూడదు అని మనం చెప్పుకున్నామనుకోండి, మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు మనం చూస్తాం, మన జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులు పోతాయన్నమాట. ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెడితే కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి. నిజం చెప్పాలంటే కనుక 7 ఏళ్ల దరిద్రం ఏంటి, మన జీవితంలో నుంచి దరిద్రం పోవటం కాదు, మనకు రాహుకేతు ప్రభావాలు కూడా తొలగిపోతాయి. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం ఖచ్చితంగా పెట్టుకోండి. అలా పెట్టేసి మీరు ఏంటంటే కనుక ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది పొందండి. అమావాస్య రోజు ఆవు నుదుటి భాగాన తాకడం మంచిదని చెప్పాం కదా. ఆవు యొక్క ఎనికి భాగాన తాకితే మనం తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి మనకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. అలానే కాకుండా ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, మన లైఫ్లో ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆవుని పూజించడం, ఆవును ఆరాధించడం, ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఆవుకు ఆహారం పెట్టడం, ఇదంతా కూడా చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి అమావాస్య రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకొని కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి. ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి జాగ్రత్త పడకపోతే మనం ఏంటంటే ఇబ్బందులు పడతామండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఆదివారం ఇప్పుడు అమావాస్య వచ్చింది కదా, కొన్ని నియమాలను మనం పాటించాలి కదండి. అలా పాటించకపోతే ఏమవుతుందంటే మన జీవితంలో మనకు కష్టాలు, దుఃఖాలు, దరిద్రాలు ఏర్పడతాయి అనమాట. మనం ఎంత చేసుకుంటే ఏంటి, మన నియమాలు పాటించకపోతే మన లైఫే వేస్ట్ కదా. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. సంవత్సరంలో మొదటి అమావాస్య కాబట్టి కొంచెం ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కదండి. అందుకే నల్లటి వస్త్రాలు అయితే అసలు ధరించకండి, నలుపు జోలికైతే వెళ్ళకండి. నలుపు ధరిస్తే శని పెరుగుతుంది. ఆ తర్వాత అమావాస్య రోజు జుట్టు కత్తిరించడం, ఇంకా ఆదివారం ఉందని షేవింగ్ చేయించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం, అమావాస్య రోజు అంటే ఇలా పనులు మాత్రం చేయకూడదు. ఇదేంటంటే కనుక మనకు దరిద్రం కాదు, మన జీవితంలో తీరని కష్టాలను తెచ్చి పెడుతుందన్నమాట ఇలాంటి పనులు. కాబట్టి చేయకపోవడమే బెటర్ అండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే అమావాస్య రోజు అండి దిష్టి తీయండి. పిల్లలకు దిష్టి తీసుకోండి, మీరు దిష్టి తీసుకోండి, మీ ఇంటికి దిష్టి తీయండి. కానీ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు, నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రోడ్ల మీద మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, చూడక తొక్కిన ప్రాబ్లమే. అలానే కాకుండా చూసి మనం ఏంటంటే వెళ్ళిపోయిన ప్రాబ్లమే. కాబట్టి రోడ్ల మీద ఏంటంటే కనుక తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్త. సాయంత్రం 6 దాటిన తర్వాత పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళకపోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే అమావాస్య ఎంత మంచి ఉంటుందో అంత చెడుగా కూడా ఉంటుంది. అమావాస్య రోజు
రోజు ఎన్నో దుష్టశక్తులు సాయంత్రం సంధ్యా సమయం నుంచి ఏంటంటే కనుక భూమిపైన అంటే సంచరిస్తూ ఉంటాయన్నమాట. వాటి వల్ల కూడా మనకి ఇబ్బంది అనేది కలుగుతుంది. కాబట్టి అమావాస్య రోజు అండి వీలున్నంత వరకు కూడా పిల్లల్ని బయటికి తీయకపోవడం బెటర్ అని చెప్పొచ్చు. పిల్లలకు కూడా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు ఆవాలు కలిపి దిష్టి తీయొచ్చు, కోడిగుడ్డుతో దిష్టి తీయొచ్చు. అలానే కాకుండా మన పిల్లలు పదే పదే ఏంటంటే కనుక ఇలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదండి, మా పిల్లలు ఎప్పుడు ఇబ్బంది పెడతారండి, బాధ పెడతారండి, ఏం చేయాలో అర్థం కాదండి అనుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తు పెట్టుకొని కోడిగుడ్డు తీసుకొని దానిపైన ఇంటూ మార్కు వేసి ముగ్గురు పిల్లలకి ఇద్దరు పిల్లలకి ఎవరిది వారికి సపరేట్గా తీసేసి ఆ గుడ్లు అక్కడ పడేయండి. గుడ్లతో తీయలేమనుకునే వాళ్ళు ఉప్పురాళ్ళతో తీసేసి కూడా ఉప్పురాళ్ళని చక్కగా సింకులో పోసి నీళ్ళను పోసుకోవచ్చు. అలా కూడా ఫలితం వస్తుందన్నమాట.